నేనే లక్ష్మీపతిని. నమస్కారం. రండి బాబు రండి. మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోకి రావాలంటే మీకు తెలుగుతోని పని లేదు. అరే ఏంట్రా ఇది? హిందీ ఇంగ్లీష్ రావాలి. అట్లాంటి వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు. ఏమంటావురా? ఈ జన్మకి అంతకంటే ఏం కావాలి చెప్పండి. నాకు జాపనీస్ వచ్చు, ఓకేనా? ఎదవ తెలివితేటలు చూపించుకే. అసలు అక్కడ ఏం ఎక్స్పీరియన్స్ పొందిరు, అసలు వీళ్ళని ఎందుకు రిజెక్ట్ చేసిరు అంటే ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? తర్వాత ఇదంతా ఎక్స్పీరియన్స్ పొందినాక ఏమనిపిస్తుంది ఫస్ట్ అది చెప్పండి. దాని తర్వాత ఏం జరిగిందో అది మాట్లాడుకుందాం, ఓకేనా? ఛాన్స్ ఇస్తున్నారేమో అనే హోప్తో వచ్చిన, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఇళ్ళ కథ మఫిలియా. అంటే ఓకే మొత్తం హైదరాబాద్ తీసుకొచ్చి ఒక 70 మెంబర్స్ ని ఒక రూమ్ లో పడేసి. నువ్వే ఎంత షాక్ అయితే నేనెంత షాక్ తినుంటానో ఆలోచించు. మొత్తం వాళ్ళు ఆల్రెడీ మొత్తం స్క్రిప్టెడ్ అంతా ప్రిపేర్ అయినరు, తీసుకొచ్చి వీళ్ళని ఆగం చేయాలి, స్టేజ్ పైన వీళ్ళు ఇజ్జత్ తీసేయాలి అన్నట్టు తీసుకొని వచ్చిండ్రు. ఓకే ఎంతకు తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఆ పెళ్లి అంటే ప్రాస్టిట్యూషన్ అని చెప్పే అమ్మాయి అయితే వావ్ నా దృష్టిలో కూడా ఇదే అని చెప్పింది ఆమె. క్లాప్స్ అని అర్థమైంది. అంటే నువ్వు లవ్ స్టోరీలు చెప్పాలన్నా, క్రింజ్ స్టోరీలు చెప్పాలి, లేచిపోయినా అని చెప్పాలి, లేచి వచ్చినా అని చెప్పాలి, వాళ్ళని పొగడాలి. ఇంకా ఫెమినిజం నవ్వండి మీరు అలాగా చేయరు. ఒక ఆయన బాడీ చూపించిండు, 2 అమ్మాయిలకు ప్రపోజ్ చేసిండు. అప్పుడు జస్ట్ జీడి దాకా ఎర్రి పప్పలు చేసి పంపించిండు, ఇప్పుడు స్టేజ్ మీద చేసిండు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎట్టిదానా ఎర్రి పప్పలు నువ్వు కాలేదు వాళ్ళు నేను చేసిర్రు. ఒక అబ్బాయి అలా అమ్మాయి అలా లవర్ లేచిపోయిందట. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇక ఆమె మనం తెలుగులో మాట్లాడితే ఇది ఫోన్ అనుకో ఆ బాత్ కరో. లేట్ నైట్స్ 2 o'clock 3 o'clock రోడ్ మీద నడుచుకుంటూ పోవాలి. సరే తరలే, ఎన్నెన్నో. ఎవడెక్కడ ఏడ తాగుంటాడో తెలియదు. ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.